Hello, students. హలో స్టూడెంట్స్, యూనో జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. మనం ఈరోజు స్టార్ట్ చేసేద్దాం క్లాసు. ఓకే అమ్మా. సో in the last class I have లాస్ట్ క్లాస్లో నేను జరిగిన పనికి సమీకరణాన్ని ఉత్పాదిస్తూ ఉన్నాము. సో దాంట్లో పార్ట్గా ఇది చెప్పాం. ఓకేనా? ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్? కనబడుతుంది సార్. ఓకే, కనబడుతుంది కదా? సో జరిగిన పనికి సమీకరణం ఎలా రాయాలని చెప్పాను నేను. DW = PdV అని రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే, కానీ స్థిరోష్ణక ప్రక్రియలో జరిగిన పనికి మనం సమీకరణాన్ని ఉత్పాదిస్తున్నాం అక్కడ. సో దాంట్లో PV పవర్ గామా = కాన్స్టెంట్ అనేటట్టుగా రాయాలి అని కూడా మనం చెప్పుకున్నాము. ఓకే, సో PV పవర్ గామా = కాన్స్టెంట్ కాబట్టి P = K/V పవర్ గామా వస్తుంది అని కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఇక్కడ ఈ విషయాన్ని తెలుసుకున్నాము. దాని తర్వాత ఇంటిగ్రల్ DW అంటే W అవుతుంది, మొత్తం జరిగిన పని వస్తుంది అని చెప్పుకున్నాము. ఓకే, సో మొత్తం జరిగిన పని వస్తుందని తెలుసుకున్న తర్వాత అది K ఏమో బయటకు వచ్చేస్తుంది, ఇంటిగ్రల్ dV/V పవర్ గామా వచ్చిందనమాట. సో K ఇంటూ ఇంటిగ్రల్ V పవర్ V పవర్ గామా డినామినేటర్లో ఉంది కాబట్టి దాని న్యూమరేటర్లోకి వెళ్తే V పవర్ మైనస్ గామా dV వచ్చింది. సో దేర్ఫోర్ K ఇంటూ దీన్ని x పవర్ n dx = x పవర్ n+1/n+1 అనేటటువంటి మోడల్లో మనము సింప్లిఫై చేస్తున్నాము అని కూడా చెప్పుకున్నాము. ఓకే, సో దేర్ఫోర్ ఆ మోడల్లో మనం సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ ఏమొస్తుంది? ఓకే, సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో జరిగిన పనికి సమీకరణము W = K ఇంటూ V పవర్ మైనస్ గామా dV ఉంది కాబట్టి మన ఆన్సర్లో ఇప్పుడు బ్రాకెట్ పెట్టుకుని V పవర్ ఇక్కడ x అంటే V అన్నమాట, n అంటే మైనస్ గామా. అండర్స్టాండ్? కాబట్టి మనకు అప్పుడు ఏమొస్తుంది? V పవర్ మైనస్ గామా
ప్లస్ 1 బై మైనస్ గామా ప్లస్ 1 అందనమాట. ఓకే, అది కూడా మళ్ళీ విదిన్ ద లిమిట్స్ వి ఇనీషియల్ టు వి ఫైనల్ అంటామన్నమాట. అంటే తొలి ఘన పరిమాణం నుండి తుది ఘన పరిమాణం వరకు జరిగినటువంటి మొత్తం పని అని అర్థము. కాబట్టి ఆ విధంగా రాస్తాం. సో ఇప్పుడు దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే మనకు కావాల్సినటువంటి సమీకరణం వచ్చేస్తుంది. సో చూడండి, W is equal to, so therefore W is equal to K into, ఓకే, ఇక్కడ వేరియబుల్ అంటే చరరాశి అనేది V కాబట్టి ఈ V ప్లేస్లో మనము ఫస్ట్ V ఫైనల్ పెట్టాలి, మైనస్ V ఇనీషియల్ పెట్టాలన్నమాట. ఓకే, సో ఈ మైనస్ గామా ప్లస్ 1 అనేది స్థిరాంకం కాబట్టి దాన్ని K కింద రాసేసుకోవచ్చు, డినామినేటర్లో K కింద రాసేసుకోవచ్చు. సో మైనస్ గామా ప్లస్ 1 అంటే అర్థం ఏంటి? 1 మైనస్ గామా అని అర్థం అనమాట. ఓకే, మైనస్ గామా ప్లస్ 1 అంటే ఆ ప్లస్ 1 ముందు రాసుకోవచ్చు, తర్వాత రాసుకోవచ్చు. అక్కడ ఇప్పుడు మనం ఏం రాస్తున్నదని 1 ముందు రాసామన్నమాట, కాబట్టి 1 మైనస్ గామా వచ్చింది. 1 మైనస్ గామా వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు ఏముంటుంది మీకు ఇక్కడ V పవర్, ఇక్కడ కూడా మనం 1 మైనస్ గామా అని రాసేసుకుని V ఇనీషియల్ టు V ఫైనల్ అని సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. సో దానివల్ల మనకి సమీకరణం ఎలా వస్తుంది అంటే W is equal to K by 1 మైనస్ గామా ఇంటూ, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలని చెప్తాము, ఫస్ట్ అప్పర్ లిమిట్, ఓకే, పైన ఉన్నటువంటి అవధి మైనస్ దిగువ అవధి పెట్టాలన్నమాట. కాబట్టి V ప్లేస్లో V ఫైనల్ పెడతామన్నమాట. 1 మైనస్ గామా మైనస్ V ఇనీషియల్ పవర్ 1 మైనస్ గామా ప్రతిక్షేపించుకోవాలన్నమాట. ఆ విధంగా మనకి ప్రతిక్షేపించుకోవడం అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఓకే, వరుసగా రావడం లేదు కదా మనం, ఎనీవే 2 అనుకుందాం. సో 2 అనుకున్నప్పుడు రైట్. సో దీన్ని ఫర్దర్గా ఎలా సింప్లిఫై చేయాలో చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ కొద్దిగా కాంప్లికేటెడ్గా మనకి కనిపిస్తున్నటువంటి దీని నుంచి మనకి చాలా సింపుల్గా ఆ ఈక్వేషన్ మారిపోతుంది అనమాట. అది ఎలా మారిపోతుంది ఇప్పుడు మనం చూద్దాము. సో ఇక్కడ మనము ఏ ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాము అనే దాన్ని మనం పదే పదే గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే ఎలాంటి సమీకరణం మనం వాడాలి అనేది తెలియాలన్నమాట. ఇది స్థిరోష్ణక ప్రక్రియ, అర్థమవుతుందా? ఇది కాకుండా ఇంకొక ఏం ప్రక్రియ ఉంది అంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ ఉంది అని మనం నేర్చుకున్నాం. సమ ఉష్ణోగ్రత ప్రక్రియ, స్థిరోష్ణక ప్రక్రియ, వాటి మధ్యలో భేదాలు అనే విషయాలన్నిటి మనం నేర్చుకున్నాం. కాబట్టి సో ఓకే, సో దీనికి సంబంధించి మనం ఒక ఈక్వేషన్ గుర్తు చేసుకోవాలి. అదేంటంటే ఇప్పుడు స్థిరోష్ణక ప్రక్రియలో ఎప్పుడూ కూడా PV పవర్ గామా ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనమాట. PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది సమీకరణం. సో కాబట్టి మనం కావాలి అంటే P ఇనీషియల్ V ఇనీషియల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకము, అది కూడా మళ్ళీ P ఫైనల్ V ఫైనల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకము అని కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఆదర్శ వాయు సమీకరణం అనేది PV ఈజ్ ఈక్వల్ టు RT అనేది ఎప్పుడు కూడా నిజం అన్నమాట. అవి మనకి అప్లికబుల్ అవుతాయి. సో ఇప్పుడు ఈ రెండవ ఈక్వేషన్ని మనము ఎలా మోడిఫై చేస్తున్నామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో W ఈజ్ ఈక్వల్ టు K బై 1 మైనస్ గామా, ఓకే, ఇది ఉంది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇంటూ ఈ బ్రాకెట్ పెట్టాలి, V ఫైనల్ పవర్ 1 మైనస్ గామా అది పెట్టాలి. సో దాని ప్లేస్లో ఇప్పుడు నేను ఇక్కడ Kని లోపలికి తీసుకెళ్తాను అనమాట. Kని ఈక్వేషన్ లోపలికి తీసుకెళ్తున్నాను కాబట్టి ఇక్కడ నేను దీన్ని రబ్ చేసేసి, ఓకే, మొత్తం రబ్ చేసేద్దాము. సో రబ్ చేసేసి, సో 1 బై 1 మైనస్ గామా ఇంటూ ఏమొస్తుంది ఇప్పుడు మనకి K V ఫైనల్ 1 మైనస్ గామా మైనస్ K V ఇనీషియల్ 1 మైనస్ గామా వస్తుంది అనమాట. Therefore W is equal to
1/1 - గామా ఇంటూ ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ వి ఫైనల్ పవర్ 1 - ఇక్కడ వి ఫైనల్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కే బదులుగా పి ఫైనల్ వి ఫైనల్ పవర్ గామా ప్రతిక్షేపిస్తాను అనమాట. ఈ కే ఉన్నటువంటి ప్లేస్లో పక్కనే వి ఫైనల్ ఉంది కాబట్టి ఇక్కడ వి ఫైనల్కి సంబంధించినటువంటి రిమెంబర్ ఇక్కడ ఏంటి అంటే పి ఇనీషియల్ వి ఇనీషియల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కే, అలాగే పి ఫైనల్ వి ఫైనల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కూడా కేనే అనమాట. సో ఇలా రాసినప్పుడు ఎప్పుడు కూడా ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది, అలాగే ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా అవుతుందన్నమాట. సో దేర్ ఫోర్ ఇప్పుడు నేను కే ప్లేస్లో ఏం చేస్తున్నాను, పి ఫైనల్ వి ఫైనల్ పవర్ గామా ఇంటూ వి ఇది రాస్తాను అనమాట. ఈసారి వి ఫైనల్ పవర్ 1 - గామా మైనస్ ఇక్కడ ఇప్పుడు ఈసారి కే ప్లేస్లో ఇక్కడ వి ఇనీషియల్ ఉంది కాబట్టి పి ఇనీషియల్ వి ఇనీషియల్, ఓకే, పి ఇనీషియల్ వి ఇనీషియల్ పవర్ గామా రాస్తాను దీని బదులుగా అనమాట. ఓకే, ఇదిగో ఇక్కడ ఈ కే బదులుగా నేను రాస్తున్నాను. ఏం రాస్తున్నాను, పి ఇనీషియల్ వి ఇనీషియల్ పవర్ గామా రాశాను ఇంటూ అక్కడేముంది ఆల్రెడీ ఇంకా వి ఇనీషియల్ పవర్ 1 - గామా ఉంది. అదంతటినీ మనము యాజ్ ఇట్ ఈస్గా ప్రతిక్షేపించేసుకున్నాం. సో దానివల్ల మనకి సమీకరణం ఎలా మారుతుందో చూడండి జాగ్రత్తగా. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/1 - గామా ఇంటూ ఇక్కడ పి ఫైనల్ ఓకే ఇంటూ రెండు ఇక్కడ చూడండి ఇక్కడ మల్టిప్లై చేసుకుంటున్నాయి. వి ఫైనల్ భూములు సమానము కాబట్టి మనం ఘాతాలు కలుపుకోవచ్చు అనమాట. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, వి ఫైనల్ ఇక్కడేముంది గామా ఉంది, అక్కడేముంది 1 - గామా ఉంది కాబట్టి కలుపుకోవాలన్నమాట. +1 - గామా అని రాయొచ్చు అనమాట. సో రిమెంబర్ ఎప్పుడైనా కానీ ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఓకే ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఎగ్జాక్ట్గా మనకి ఏ పవర్ వై ఉంది అనుకోండి, ఏ పవర్ ఎక్స్ ప్లస్ వై అవుతుందన్నమాట. ఎప్పుడూ కూడా గుణించుకుంటూ ఉన్నప్పుడు ఓకే భూములు సమానమైతే ఘాతాలు కలుపుకోవాలి. ఘాతం అంటే ఇది. సో కలిపి రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఏ పవర్ ఎక్స్ ప్లస్ వై వస్తుందన్నమాట. ఇప్పుడు అదే మనం చేస్తున్నాము. వి ఫైనల్ ఉంది కాబట్టి రెండు సమానం కాబట్టి అందుకే యాక్చువల్లీ ఇక్కడ మనం రాసామన్నమాట. రాయడం కూడా అందుకే రాసాము. దేర్ ఫోర్ ఈ రెండు కలుపుతున్నాం, ఘాతాలు రెండు కలుపుతున్నాం అన్నమాట. గామా +1 - గామా. ఇప్పుడు ఈ ప్లస్ గామా మైనస్ గామా క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ ఎక్కడ కూడా మీకు అలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనమాట. వి ఇనీషియల్ పవర్ గామా +1 - గామా, గామా గామా క్యాన్సిల్ అవుతుంది. సింపుల్గా మీకు 1 మిగులుతుంది అనమాట. అంటే పి ఇనీషియల్ వి ఇనీషియల్ పవర్ 1 అని అర్థం అనమాట. 1 అంటే ఆటోమేటిక్గా మనం చూపించకపోయినా ప్రాబ్లం లేదు. కాబట్టి ఓకే రిమెంబర్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/1 - గామా ఇంటూ పి ఫైనల్ వి ఫైనల్, ఓకే సఫిక్స్లు అంటారు వీటిని, చిన్నగా రాయాలి. పవర్ 1 అది అంటే రాయక్కర్లేదు. మైనస్ పి ఇనీషియల్ వి ఇనీషియల్ వస్తుంది. రిమెంబర్ ఓకే. సో ఈ ఈక్వేషన్ వస్తుంది అనమాట మనకి. ఓకే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నటువంటి ఆదర్శవాయు సమీకరణం తీసుకుందాం. రకరకాల టెంపరేచర్ దగ్గర మనం ఏం రాయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పివి, ఇప్పుడు యాక్చువల్గా ఏముంది, పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ ఉంది. ఓకేనమ్మా. సో P1V1 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, RT1 అని రాసుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పి ఇనీషియల్ వి ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే ఆర్ ఇంటూ టీ ఇనీషియల్ అని రాయొచ్చు అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పి ఫైనల్ ఇంటూ వి ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ఆర్ ఇంటూ టీ ఫైనల్ అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇగో ఈ రెండింటిని అనమాట, దీన్ని ఈ రెండు సమీకరణాలని దీంట్లో ప్రతిక్షేపిద్దాం, ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. సో ఆ ప్రతిక్షేపించడం వల్ల
మనకి ఆ పైనటువంటి సమీకరణం ఏ విధంగా మార్పు చెందుతుందో చూడండి. W is equal to 1 by 1 minus gamma into ఓకే. P ఫైనల్, V ఫైనల్ ప్లేస్‌లో మనం ఏం రాయొచ్చు? R ఇంటూ T ఫైనల్ అని రాసుకోవచ్చట. మైనస్ ఓకే. P ఇనీషియల్, V ఇనీషియల్ ప్లేస్‌లో ఏం రాసుకోవచ్చు? R ఇంటూ T ఇనీషియల్ అని రాయొచ్చు అనమాట. ఇది. సో దేర్‌ఫోర్ మీకు W ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ చూడండి 6 రెండు పదాల్లో కూడా మనకి R వచ్చింది కాబట్టి R మనం కామన్ తీసేసుకోవచ్చు. కాబట్టి R బై 1 మైనస్ గామా ఇంటూ టీ ఫైనల్ మైనస్ టీ ఇనీషియల్. ఇది స్థిరోష్ణక ప్రక్రియలో జరిగిన పనికి సమీకరణము ఎంతయ్యా అంటే ఇదన్నమాట. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనము ఇది ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చను. అలాగే ఇంకా అనేక ఇతర డెరివేషన్స్ చేసేటప్పుడు మనకి ఈ రిజల్ట్ కావాలన్నమాట. అర్థమవుతుందా? సో స్థిరోష్ణక ప్రక్రియలో జరిగిన పనికి సమీకరణాన్ని మనము అంటే విలువ ఎంతయ్యా అంటే జరిగిన పని W ఈజ్ ఈక్వల్ టు ఆదర్శ వాయు స్థిరాంకము క్యాపిటల్ R బై 1 మైనస్ గామా. గామా అంటే ఏం చెప్పాను చెప్పండి? ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం కదమ్మా. గామా అంటే సిపి బై సివి, రెండు విశిష్టోష్ణాల నిష్పత్తి అని అర్థం అనమాట. సిపి బై సివి అని విశిష్టోష్ణాలు అంటాము. సో దాని గురించి మళ్ళీ మనము ఒక లాస్ట్ క్వశ్చన్, మంచు నీటి ఆవిరిగా మారేటప్పుడు ఎంట్రోపీలో మార్పు ఎంత అనేది మనం చూస్తాము, దాంట్లో డిస్కస్ చేద్దాము. ఓకే. సో గామా అంటే విశిష్టోష్ణాల మధ్య నిష్పత్తి అని అర్థం అనమాట. సిపి బై సివి అని అర్థం. సో దేర్‌ఫోర్ R సార్వత్రిక వాయు స్థిరాంకము బై 1 మైనస్ గామా హోల్ బ్రాకెట్ ఇంటూ టీ ఫైనల్ మైనస్ టీ ఇనీషియల్ వచ్చింది. ఇది రిమెంబర్ స్థిరోష్ణక ప్రక్రియ కాబట్టి ఉష్ణ శక్తి వినిమయము అనేది జరగదు. స్థిరోష్ణక కాబట్టి ఏం చెప్పాను మీకు నేను? డబుల్ వాల్స్ ఉంటాయి అనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అధమ ఉష్ణవాహక పదార్థముతో చేయబడినటువంటి పాత్ర ఉంటుందన్నమాట. ఇలా ఓకే. సో దీంట్లో మనకి కొంత వాయువు ఉంది అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు వాయువు వ్యాకోచం చెందింది, దీని యొక్క ఉష్ణోగ్రత తగ్గింది, తగ్గిపోతుంది అన్నమాట, అంతే. ఓకే. బాహ్య పరిసరాల నుంచి ఉష్ణ శక్తిని తీసుకోవడం అనేది సాధ్యం కాదు. ఎందుకని? ఇది అధమ ఉష్ణవాహకం కాబట్టి. బాహ్య పరిసరాల నుంచి ఉష్ణాన్ని తీసుకోవడం కుదరదనమాట. కాబట్టి ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిందకి ప్రెస్ చేశారు అంటే సంకోచం చేశాము, ఓకే, ఉష్ణోగ్రత పెరిగిపోతుంది అనమాట. క్యాపిటల్ టీ, ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. సో ఉష్ణశక్తి జనిస్తుంది కాబట్టి ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. కానీ ఈ వ్యవస్థ నుంచి బాహ్య పరిసరాలకి ఉష్ణశక్తి ఇవ్వడము అనేది కుదరని పని. రిమెంబర్, బాహ్య పరిసరాల నుంచి దీనికి ఉష్ణశక్తి ఇవ్వడము అనేది కుదరని పని, కుదరదు. ఎందుకంటే అధమ ఉష్ణవాహకం కాబట్టి ఉష్ణోగ్రత పెరిగిపోతుంది అనమాట. అంటే స్థిరోష్ణక ప్రక్రియలో ఉష్ణోగ్రత స్థిరముగా ఉండదు, మార్పు చెందుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్లో ఏమొచ్చింది? W ఈజ్ ఈక్వల్ టు R బై 1 మైనస్ గామా ఇంటూ టీ ఫైనల్ మైనస్ టీ ఇనీషియల్. మీరు ఒక పని చేశారు, ఆ పనిలో అంటే కంప్రెషన్ కానీ ఎక్స్పాన్షన్ కానీ అంటే వ్యాకోచం కానీ సంకోచం కానీ ఏదైనా అనమాట. అది చేస్తున్నప్పుడు ఫస్ట్లో ఒక ఉష్ణోగ్రత ఉంటుంది, ఆ ప్రక్రియ జరిగినప్పుడు చివరిలో ఇంకొక ఉష్ణోగ్రత ఉంటుంది అనమాట. ఉష్ణోగ్రత మారిపోతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే గుర్తుపెట్టుకోండి, సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో ఎల్లప్పుడూ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుందన్నమాట. సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది, కానీ స్థిరోష్ణక ప్రక్రియలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉండదు. ఓకే. సో మీకు ఆల్రెడీ సమ ఉష్ణోగ్రత ప్రక్రియకి స్థిరోష్ణక ప్రక్రియకి మధ్యలో ఉన్నటువంటి భేదాల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం.
సో దాంట్లో మీకు చెప్పాను క్లియర్‌గాని స్థిరోష్ణక ప్రక్రియలో వ్యవస్థకి, పరిసరాలకి మధ్యలో ఉష్ణ వినిమయం జరగదు. ఉష్ణోగ్రత మారిపోతూ ఉంటుంది. కానీ సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో మాత్రము వ్యవస్థకి, పరిసరాలకి మధ్యలో ఉష్ణ వినిమయం జరుగుతూ ఉంటుంది కానీ ఓకే. ఉష్ణోగ్రత మాత్రము స్థిరముగా ఉంటుందన్నమాట. ఓకే. సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటారు. సమ అంటే అక్కడ ఒక స్థిరమైనటువంటి అర్థం అనమాట. స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద జరిగేటటువంటి ప్రక్రియని సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటాం. ఇంకా దాంట్లో జరిగే పని కూడా సమీకరణాన్ని మనం ఇప్పుడు ఉత్పాదించాలి. రిమెంబర్ అది కూడా ఒక 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఫస్ట్ స్థిరోష్ణక ప్రక్రియలో జరిగిన పనికి సమీకరణాన్ని ఉత్పాదిస్తూ ఉన్నాము. ఇదిగో ఇది ఫైనల్ ఈక్వేషన్. అంటే ఉష్ణోగ్రతల్లో మార్పు టీ ఇనీషియల్, టీ ఫైనల్స్ ఎందుకు వస్తాయని దానికి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇప్పుడు ఇక్కడతోటి ఆ 4 మార్క్స్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఒక ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్లో మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఇలాంటిదే. అంటే అర్థం ఏంటి? సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో జరిగిన పనికి సమీకరణాన్ని ఉత్పాదించండి అనేది. సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో జరిగిన పనికి సమీకరణాన్ని ఉత్పాదించండి. ఓకే. సో ఫస్ట్ మనకి సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటే ఏమిటి అనే విషయం క్లారిటీగా తెలుసుండాలి. అంటే ఉత్తమ ఉష్ణ వాహకముతో తయారు చేయబడినటువంటి గోడలు కలిగినటువంటి ఒక పాత్ర ఉండాలి. దాంట్లో వాయువు ఉండాలి. ఉష్ణకముతో పాటుగా మనకు ఉండాలి. సో అప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ వాయువుని సంకోచింపు చేసామనుకోండి, ఓకే, ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఉష్ణం జనిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పాత్ర యొక్క గోడలు ఉత్తమ ఉష్ణవాహకంతో తయారు చేయబడ్డాయి కాబట్టి అక్కడ జనించినటువంటి ఉష్ణశక్తి ఏం చేస్తుంది అంటే బాహ్య పరిసరాలకి ఇవ్వబడుతుంది. ఓకే. కాబట్టి సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుందన్నమాట. టీ కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే. కానీ ఉష్ణ వినిమయం మాత్రము జరుగుతూ ఉంటుందన్నమాట. టీ స్థిరాంకంగా ఉంటుంది. ఓకే. ఉష్ణ వినిమయము జరుగుతూ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉష్ణ వినిమయము లేదా మార్పిడి అంటామన్నమాట. ఉష్ణ వినిమయం జరుగుతూ ఉంటుంది. దేనికి మధ్యలోని అంటే వ్యవస్థకి, పరిసరాలకి మధ్యలో ఉండేటటువంటి ఇదన్నమాట. Okay, so now remember, let me check whether everything is all right or not. Okay, right. సో దేర్ఫోర్ ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఓకే, ఇప్పుడు ఇలాంటి ప్రక్రియలో జరిగేటువంటి పనికి సమీకరణం కావాలి అన్నాం అనుకోండి, ఎప్పుడు కూడా మొట్టమొదటి ఈక్వేషన్ ఏంటి అంటే dW ఈజ్ ఈక్వల్ టు PdV అని. ఇది ఎప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ అనమాట. ఇది సింపుల్గా ఉంటుంది ఈ డెరివేషన్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ సమ ఉష్ణోగ్రత ప్రక్రియ కాబట్టి PV ఈజ్ ఈక్వల్ టు RT. స్థిరోష్ణక ప్రక్రియలో PV పవర్ గామా అనమాట. సో సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో PV ఈజ్ ఈక్వల్ టు RT అనేది ఓకే వ్యాలిడ్ ఈక్వేషన్ అంటారు అనమాట. వ్యాలిడ్ అవుతుంది. సో దీని నుంచి మీరు P ఈజ్ ఈక్వల్ టు పట్టుకొచ్చారనుకోండి, ఇట్ ఈస్ RT/V. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ P స్థానంలో దీన్ని తీసుకెళ్ళి ప్రతిక్షేపించండి. అప్పుడు dW ఎంత అవుతుందో రాస్తామన్నమాట. ఇప్పుడు చూడండి, దేర్ఫోర్ dW ఈజ్ ఈక్వల్ టు P ప్లేస్లో ఏం పెట్టాలి, RT/V ప్రతిక్షేపించాలి ఇంటూ dV ఉందన్నమాట. ఇక్కడ dV, అది dV. సో దేర్ఫోర్ రిమెంబర్, మనకి dW అంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో జరిగిన పనికి మీరు సమీకరణం తీసుకున్నప్పుడు dW ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో ఇక్కడ చూడండి సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటున్నాం కాబట్టి క్యాపిటల్ R స్థిరాంకము,
క్యాపిటల్ టీ కూడా స్థిరాంకం అనమాట. సో ఆ రెండు పక్కన పెట్టి రాసి dv/v అని మనం రాయొచ్చు. ఓకే, ఇప్పుడు జరిగిన మొత్తం పనికి సమీకరణం కావాలంటే మనము సమాకలనము చేయాలి. రిమెంబర్, దేర్ఫోర్ ఇంటిగ్రల్ dw చేసినప్పుడు మనకి w వస్తుంది ఈజ్ ఈక్వల్ టు RT స్థిరాంకం కాబట్టి బయట రాసేసుకుంటాము ఇంటూ ఇంటిగ్రల్, ఓకే, dv/v వచ్చింది. క్లియర్? ఓకే, నౌ w ఈజ్ ఈక్వల్ టు RT ఇంటూ dv/v వచ్చింది కాబట్టి ఇంటిగ్రల్ dv/vకి ఎంత విలువ అని మనం చూసినట్లయితే ఇంటిగ్రల్ dv/vకి విలువ ఎంత అంటే మనకు తెలుసు కదా, ఇంటిగ్రల్ dx/x ఎంత? log x. అండర్స్టాండ్? ఇంటిగ్రల్ dx/x అంటే 1/x dx అనమాట. ఇంటిగ్రల్ 1/x dxకి వాల్యూ ఎంత అంటే log x. అండర్స్టాండ్? ఇంటిగ్రల్ 1/x log x. log x యొక్క డిఫరెన్షియేషన్ 1/x తెలుసు కదా మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ d/dx ఆఫ్ log x ఎంత? 1/x. ఓకే, సో ఆటోమేటిక్గా ఇంటిగ్రల్ 1/x ఎంత అంటే log x అనమాట. ఇది 1/x కింద లెక్క కదా, అంతే కదా, 1/x dx log x అనమాట. కాబట్టి ఇక్కడ మనకి w ఈజ్ ఈక్వల్ టు RT log v అవుతుంది అనమాట. x ప్లస్లో v వస్తుంది. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జరుగుతోంది అని అడిగామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక v ఇనీషియల్ అనేటటువంటి విలువ నుంచి v ఫైనల్ అనేటటువంటి విలువ దాకా జరుగుతోంది. అంటే ఘనపరిమాణంలో మార్పు ఇనీషియల్ నుంచి ఒక v ఫైనల్ దాకా జరుగుతోంది. ఇది మనం ఎప్పుడు పెట్టాలన్నమాట. అలాగే ఇక్కడ కూడా w1 నుంచి w2 అని కానీ అలా పెట్టుకోవచ్చు. అప్పుడు w2 - w1 = w అనుకుంటాం అనమాట. అలా రాయొచ్చు అనమాట ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఇక్కడ v ఇనీషియల్ v ఫైనల్, ఇప్పుడు ఇక్కడ v ఇనీషియల్ v ఫైనల్ వస్తాయన్నమాట. సో దేర్ ఫోర్ మనకి ఫైనల్గా w ఈజ్ ఈక్వల్ టు RT, ఓకే, లాగ్, ఇప్పుడు మళ్ళీ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ మోడల్ ఫాలో అవ్వాలి. కాబట్టి మనం RT బయట రాసుకున్నట్లయితే లాగ్ v ఫైనల్ మైనస్ లాగ్ v ఇనీషియల్ అవుతుంది అనమాట. లాగ్ ఇది లాగ్ v ఫైనల్ మైనస్ లాగ్ v ఇనీషియల్ అవుతుంది. మ్యూట్ చేసుకున్నామా. ఓకే, దేర్ ఫోర్ w ఈజ్ ఈక్వల్ టు RT. ఓకే, ఎప్పుడు కూడా లాగరిథమ్స్లో మైనస్ వచ్చింది అంటే డివైడెడ్ బై కింద రాసుకోవచ్చు అనమాట. ప్లస్ వచ్చింది అంటే ఇంటూ కింద రాసుకోవచ్చు. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఈ విషయం తెలుసు మీకు ఆల్రెడీ, మ్యాథమెటిక్స్ పీపులే కాబట్టి. సో లాగ్ v ఫైనల్ మైనస్ లాగ్ v ఇనీషియల్ దేనికి సమానం అవుతుంది అంటే లాగ్ v ఫైనల్ బై v ఇనీషియల్కి సమానం అవుతుంది. ఇది లాగరిథమ్స్లో ఒక బేసిక్ సూత్రం. ఓకే, లాగ్ mn ఈజ్ ఈక్వల్ టు లాగ్ m ప్లస్ లాగ్ n అనమాట. అలాగే లాగ్ m m మైనస్ n అంటే లాగ్ m బై లాగ్ n మోడల్. సో దేర్ ఫోర్ w ఈజ్ ఈక్వల్ టు RT లాగ్ v ఫైనల్ బై v ఇనీషియల్. మైనస్ అనేది డినామినేటర్లోకి వస్తుంది. అయితే ఇక్కడ టు ద బేస్ e అంటారు, నేపేరియన్ లాగరిథం అంటాం అనమాట. సో ఇప్పుడు సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో ఒకే ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి టీ ఇనీషియల్ టీ ఫైనల్ అనేవి ఉండవు అనమాట. అందుకే ఇక్కడ చూడండి మనకి ఓన్లీ టీ వచ్చింది. ఈ టీ ఏంటి అంటే మనం ఇప్పుడు సమ ఉష్ణోగ్రత ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే యాక్చువల్గా ప్రక్రియ జరుగుతుందో ఆ ఉష్ణోగ్రతనే మనం తీసుకోవాలన్నమాట. వేరే ఉష్ణోగ్రత ఇంకా ఉండదు. సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో ఎప్పుడు కూడా అదే విలువ మెయింటైన్ అవుతుంటుంది అనమాట. కాబట్టి టీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ జనరల్గా నేపిరియన్ లాగరిథంని రిమూవ్ చేసేసి జనరల్గా మనకి లాగరిథం బుక్స్లో దొరికేటటువంటి ఓకే ఆర్డినరీ లాగరిథం రాయాలంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ విషయాన్ని. w ఈజ్ ఈక్వల్ టు 2.303 అనేటటువంటి ఒక స్థిరాంకాన్ని ముందు మనం స్థిరాంకంతో గుణించాలన్నమాట. కాబట్టి 2.303 RT లాగ్, ఇప్పుడు ఇక్కడ బేస్ 10 పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. టు ద బేస్ e ఉన్నప్పుడు ఫ్రంట్లో ఏమీ ఉండదు, కానీ టు ద బేస్ 10 ఉన్నప్పుడు మాత్రము ఫ్రంట్ అంటే ఈక్వేషన్కి ముందు భాగంలో
2.303తో మనము గుణించాలి. మిగతాదంతా మామూలుగా ఉంటాయి. ఆర్టీ లాగే ఉంటుంది. ఓకే. టు ద బేస్ 10 వి ఫైనల్ బై వి ఇనీషియల్. సో ఇది రిమెంబర్ మనకి సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో జరిగిన పనికి సమీకరణం అనమాట. అండు ఉండదు. ఓకే. సో ఇక్కడ అది కొట్టేస్తున్నట్టు కాదు, జస్ట్ రిమెంబర్ స్ట్రైట్గా రాలేదు మొత్తానికి. ఓకే. సో దేర్ ఫోర్ సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో జరిగిన పనికి సమీకరణము W = 2.303 RT log V final by V initial to the base 10. 10 బేస్ అనమాట. ఓకే. సో దీనికి మనం బ్రాకెట్ పెట్టాలి. సో ఈ విధంగా మనము తీసుకుంటాం. రిమెంబర్. సో దేర్ ఫోర్ ఐ విల్ టెల్ యూ వెరీ క్లియర్లీ. సో సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో జరిగిన పని ఇది సేమ్ కలిసిపోతుంది, కలర్ బాగాలేదు. ఓకే. సో ఐ విల్ జస్ట్ కంటిన్యూ విత్ దిస్ వన్. లేదంటే ఇది సమ ఉష్ణోగ్రత ప్రక్రియ. ఓకే. ఇందాక ఇప్పుడు మనం ఏం డిరైవ్ చేసాము? స్థిరోష్ణక ప్రక్రియలో జరిగిన పనికి సమీకరణాన్ని మనం ఉత్పాదించాము. అదెంత వచ్చింది? W = R/1 - గామా ఇంటూ T ఫైనల్ మైనస్ T ఇనీషియల్ వచ్చింది అనమాట. క్యాపిటల్ టీలు వాడాలి. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఓకే. సో క్యాపిటల్స్ అంటే అర్థం ఏంటి? కెల్విన్ మాపకము అని అర్థం అనమాట. ఓకే. సో జనరల్గా మనము ఉష్ణోగ్రతలను కొలవడానికి అనేక మాపకాలు వాడుతూ ఉంటాము. దాంట్లో ఓకే డిగ్రీ సెంటిగ్రేడ్ మాపకము 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటారు. 100 డిగ్రీల సెంటిగ్రేడ్, 0 డిగ్రీల సెంటిగ్రేడ్ అలాగే. ఓకే. అలాగే కెల్విన్ మాపకం 1, ఫారెన్ హీట్ మాపకం 1, రాయిమర్ మాపకం 1. ఇలాగ మనకి అనేక రకాల ఉష్ణోగ్రతను కొలవడానికి అనేక రకాల మాపకాలు ఉంటాయన్నమాట. సెల్సియస్ మాపకము, కెల్విన్ మాపకము, ఫారెన్ హీట్ మాపకము, రాయిమర్ మాపకము. సో ఇది లోవర్ క్లాసెస్లో మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మీకు నేను చెప్తాను. అదేంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు డిగ్రీ సెంటిగ్రేడ్ మనం జనరల్గా వాడేదన్నమాట. ఇదేమో సైంటిఫిక్గా వాడేది. ఇదేమో ఎక్కువగా బ్రిటిషర్స్ వాడతారు. అలాగే మన శరీర ఉష్ణోగ్రతను కూడా కొలవడానికి ఈ F వాడతాం అనమాట. రాయిమర్ పెద్దగా వాడరు దాన్ని ఎవరు కూడా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు జ్వరం వచ్చింది అన్నాం అనుకోండి, 103 వచ్చిందిరా జ్వరము, లేదంటే 102 వచ్చిందిరా అంటారు అనుకోండి. సో ఈ 102, 103 అంటే ఏంటి? డిగ్రీ ఫారెన్ హీట్ అనమాట. అంతే తప్ప సెంటిగ్రేడో కెల్వినో కాదు. అర్థమవుతుందా? కాబట్టి శరీర ఉష్ణోగ్రతలను మనము జనరల్గా ఫారెన్ హీట్ స్కేల్లో కొలుస్తుంటాం అనమాట. మీకు 100 డిగ్రీల ఫారెన్ హీట్ దాటినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఒళ్ళు వేడిగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, జ్వరం వచ్చిన సెన్సేషన్ వస్తుంది, ఇబ్బందికరంగా ఉంటుంది మేడం. ఓకే. సో కెల్విన్ స్కేల్ అంటే ఏమిటి అని మనం చూసినట్లయితే ఇది అలాగే డిగ్రీ సెంటిగ్రేడ్ స్కేలు రెండు చాలా క్లోజ్గా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇప్పుడు డిగ్రీ సెంటిగ్రేడ్ స్కేల్ అంటే ఏంటి మనకి అందరికీ తెలుసు. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఓకే నీరు మంచుగా మారుతుంది అని. అదేవిధంగా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నీరు మరుగుతుంది అని తెలుసు కదా. అదే అనమాట కెమిస్ట్రీ కదా మీకు, కాబట్టి బాగానే తెలుసుంటాయి. సో దేర్ ఫోర్ దీన్ని మనము డైరెక్ట్గా కెల్విన్ స్కేల్లోకి మార్చాలి అంటే ఇదేమో 273 కెల్విన్, ఇదేమో 373 కెల్విన్ అవుతుందన్నమాట. ఎలా మార్చుతాము అంటే ఎప్పుడు కూడా జనరల్గా టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్ అలాగా మార్చినట్లయితే ఆటోమేటిక్గా మారిపోతుంది. డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉండాలి. ఓకే. అంటే డిగ్రీ సెంటిగ్రేడ్ విలువకి మీరు 273 కలిపినట్లయితే కెల్విన్ స్కేల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, డిగ్రీ సెంటిగ్రేడ్ 0 అనమాట, దానికి 273 కలిపారు, 273 వస్తుంది. అదే మనకి కెల్విన్ స్కేల్ అవుతుంది. అలాగే నీరు మరిగేటటువంటి ఉష్ణోగ్రతకు వచ్చేటప్పటికి
100 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నీరు మరుగుతుంది. అదే కెల్విన్ స్కేల్‌లో అంటే ఏంటి 273 ప్లస్ 100 అనమాట. కాబట్టి 373 కెల్విన్ అని రాస్తాం. ఈ విధంగా కెల్విన్ స్కేల్ పనిచేస్తుంది. ఎప్పుడు కూడా మనము 273 దానికి కలుపుతుండాలి. అప్పుడు డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్‌లోకి వచ్చేస్తుందనమాట. ఇక్కడ ఉండేటటువంటి ఈ టీ ఇనీషియల్, టీ ఫైనల్ అనేవి ఓకే. అలాగే ఇక్కడ క్యాపిటల్ టీ అనేది కూడా కెల్విన్ మాపకములో విలువలు. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనము ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వాళ్ళు డిగ్రీ సెంటిగ్రేడ్‌లో ఇస్తారు. మనము కెల్విన్ స్కేల్‌లోకి మార్చాలనమాట. ఓకే. అది చేయాలి. చేసిన తర్వాత ఈక్వేషన్‌లో మనం ప్రతిక్షేపించుకుంటూ ఆ తర్వాత విలువల్ని మనము కనుక్కుంటుంటాము. అది ఇంపార్టెంట్ అనే విషయం మర్చిపోకండి. ఓకే. నెక్స్ట్ ఇక ఇంపార్టెంట్ మనం క్వెషన్స్ చూసుకున్నట్లయితే ఓకే. ఒక్కసారి మెటీరియల్ చూడండి. ఇంకేం పెట్టానా లేదా? డిరైవ్ చేసినటువంటి అంటే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్‌లో ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయగలనేమో చూద్దాం ఉండండి. 1 సెకండ్. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసేసామా? స్థిరోష్ణక ప్రక్రియలో జరిగిన పనికి సమీకరణం అయిపోయింది. ఈ విధంగా అయిపోయిందనమాట. ఓకే. ఎప్పుడైతే మనకి యాక్చువల్‌గా ఇదంతా అయిపోతుందో మనకి ఒక ఇంపార్టెంట్ క్వెషన్‌ని మనము ఓకే. పూర్తిగా అంటే చదవచ్చనమాట. అదేంటంటే కార్నో ఉష్ణ యంత్రము అనేది. సో దాన్ని మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. డైరెక్ట్‌గా దాంట్లోంచి చూద్దాం. తెలుగు మీడియం మెటీరియల్ ఎక్కడ తెలుగు మీడియం టెక్నికల్ మెటీరియల్ ఓకే. రైట్ ఇదమ్మా. సో మనకిచ్చినటువంటి అంటే మనం చదువుతున్నటువంటి మెటీరియల్‌లో ఓకే. యూనిట్ 2లో ఉష్ణగతిక శాస్త్రంలో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఇదనమాట. చూడండి. కార్నో యంత్రము పనిచేయు విధమును వివరించి దాని దక్షతకి సమాసమును రాబట్టండి అనేటటువంటిది ఒక వెరీ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వెషన్. ఇప్పుడు దాంట్లోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అంతా చెప్పేసుకుందాము. సో డెరివేషన్ టైంని బట్టి చూద్దాము. ఓకే. సో దీన్ని నేను డైరెక్ట్‌గా ఆఫ్‌కోర్స్ ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. మీకు ఇప్పుడు పీడిఎఫ్ కనిపిస్తోంది కదా? కార్నో యంత్రం కనిపిస్తోందా చూడండి. చెప్పండి నాకమ్మా. కనబడుతుంది సార్. ఓకే. వెరీ గుడ్. సో అదే మెటీరియల్ అనమాట. అప్పుడు మనం ఈ మెటీరియల్ చదువుతున్నాము. దాంట్లో వాడు ఫస్ట్ ఎస్ఏ క్వెషన్స్‌తో స్టార్ట్ చేస్తాడు కాబట్టి కార్నో యంత్రము పనిచేసే రిమెంబర్ కార్నో అంటారనమాట. లేదా కార్నాట్ అంటారు. ఇంగ్లీష్‌లో చూడండి అక్కడ ఏముంది CRNOT ఉంది. క్యార్నాట్ అని కూడా చదువుతూ ఉంటారు. సో క్యార్నాట్ ఇంజిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వెషన్. ఇది లేకుండా ఆల్మోస్ట్ పేపర్ ఉండదు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. కార్నో యంత్రము పనిచేసే విధానాన్ని వివరించి దాని దక్షత అంటే ఎఫిషియన్సీ అంటారు అనమాట ఇంగ్లీష్‌లో. ఎఫిషియన్సీ దాని యొక్క దక్షత లేదా సామర్థ్యం అని కూడా అనొచ్చు. దాని యొక్క సామర్థ్యం ఎంత ఉంటుంది అనే విషయాలను కూడా మనం గణించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో కార్నో యంత్రంలో మనకి ముఖ్యంగా 4 భాగాలు ఉంటాయన్నమాట. ఎన్ని భాగాలు ఉంటాయి? 4 భాగాలు ఉంటాయి. వాటిలో ఏంటంటే మొట్టమొదటిది పనిచేయు పదార్థము. ఓకే. దానికి సంబంధించినటువంటి మిగతా అరేంజ్మెంట్స్ అంటే ఏంటి స్తూపము, ముషలకము, ఉష్ణబంధకము, ఉష్ణవాహకము అనేవి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి పైన ఫస్ట్ ఇచ్చినటువంటిది మనకి వీడు ఇది ఇచ్చాడు. దీంతో మనం రాయలేమేమో. ప్రాబ్లమే నాకు ఇది. ఓకే. సో ఇక్కడ మనకి పెన్ పని చేయదు. డైరెక్ట్‌గా జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూనే వెళ్ళాలన్నమాట. ఓకే. సరే ఇక్కడ థియరీ పార్ట్ కొంత ఉంటుంది ఫస్ట్. అది చెప్పుకున్న తర్వాత డెరివేషన్ పార్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి మౌస్ కర్సర్ కూడా సరే అది కూడా పనిచేయదేమో. పీడిఎఫ్ మీద పనిచేయరు బాబు. అయితే ఒక పని చేస్తాను నేను. దీన్ని మన ఈ దీంట్లోకి డౌన్లోడ్ చేసుకుందాం అనమాట. ఓకే. ఈజీగా దాంట్లోకి మనం దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూడండి. ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా? దీన్ని మనం ప్రెస్ చేసినట్లయితే పీడిఎఫ్ వస్తుంది. సో ఏ పీడిఎఫ్ అనేది చూసుకోవాలి. థర్మోడైనమిక్స్ తెలుగు మెటీరియల్ ఓపెన్ దిస్. అప్పుడు మీకు ఇలా కనిపిస్తాయి. ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ ఈ రెండు ఇప్పుడు ప్రస్తుతానికి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్సర్ట్ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేస్తే మనము రాయొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. జస్ట్ దీన్ని ఒక పక్కకి జరుపుకుని తర్వాత రాసుకుంటూ వెళ్తాం.
కావాల్సినట్టుగా చేయొచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడికి నేను ఇంపోర్ట్ చేసేసుకున్నాను. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఉండేటటువంటి మనకి పరికరాలు ఏమిటి అంటే 4 ముందు ముఖ్యమైనటువంటి భాగాలు అని చెప్తారన్నమాట. పరికరాలు కాదు, భాగాలన్నమాట. ఈ పరికరంలో ఓకే. ఏదో యంత్రంలో 4 భాగాలు. మొట్టమొదటిది పని చేసే పదార్థము అని అర్థం అన్నమాట. రెండవది ఉష్ణాశయము. ఉష్ణాశయము. ఓకే. ఇది ఉష్ణాశయము. ఓకే. రెండవది ఉష్ణాశయము. మూడవది ఉష్ణబంధక స్టాండు. ఇది మొదటిది. ఇది ఉష్ణ ఆశయము రెండవది. మూడవది ఉష్ణబంధక స్టాండు. నాలుగవది సింక్ అమ్మ. సింక్ 4వ భాగముగా మనం తీసుకోవచ్చు అనమాట. సో వీటి గురించి ఫస్ట్ మనం యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఒక గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ గురించి తెలుసుకుని ఆ తర్వాత మనము డెరివేషన్లోకి వెళ్ళాలి. కాబట్టి అంతవరకు మనకి అంటే థిరీనే ఉన్నట్టు కనిపిస్తుంది. చూడండి. సైదియా సాది కార్నో. సో సింపుల్గా మీరు కార్నో అని రాయొచ్చు. కార్నో ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఒక ఆదర్శ ఉష్ణ యంత్రాన్ని ఊహించినాడు. ఈ యంత్రాన్ని చూడండి, ఈ యంత్రాన్ని ద్విగతముగా పనిచేయిస్తే, చూసారా ఇక్కడ మనకి ద్విగతముగా అని వచ్చింది. అంటే ఏంటి ద్విగతము అంటే ఏంటని మీకు తెలియాలి కదా. ఓకే. సో ద్విగతము అంటే మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం, ఫస్ట్లోనే చెప్పేసుకున్నాము. ఏం చెప్పుకున్నాం అవి? ద్విగత ప్రక్రియ లేదా ఏకగత ప్రక్రియ అనేవి 2 రకాలు ఉంటాయి అని మనం నేర్చుకున్నాం కదా. సో దాంట్లో ద్విగత ప్రక్రియ అంటే ఏమని చెప్పాను? ఇంగ్లీష్ వర్డ్ రివర్సిబుల్ ప్రాసెస్ అని అర్థం అనమాట. ఏకగత ప్రక్రియ అంటే అర్థము లేదా ద్విగతము కాని ప్రక్రియ అంటే అర్థం ఏంటంటే ఓకే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. కాబట్టి కార్నో యంత్రం అనేది ఒక ద్విగత ప్రక్రియ. అంటే అర్థం ఏంటి? వ్యవస్థను మనము అనేక ప్రక్రియలకు లోను చేసి మరల యథార్థ స్థితికి తీసుకొని వచ్చినప్పుడు దానిలో కానీ దాని చుట్టూ ఉండేటటువంటి పరిసరాల్లో కానీ ఎలాంటి మార్పులు లేకపోతే దానిని మనము ద్విగత ప్రక్రియ అంటామన్నమాట. కాబట్టి ఈ కార్నో యంత్రం అనేది ద్విగత ప్రక్రియ. ఒక దాంట్లో ద్విగతముగా పని చేయిస్తే దాని దక్షత ఓకే ఎఫిషియన్సీ అనేది ఉష్ణాశయము మరియు సింకుల యొక్క ఉష్ణోగ్రతల మీద ఆధారపడటమే కాక అదే ఉష్ణోగ్రతల మధ్య పనిచేసే ఏ ఇతర ఉష్ణ యంత్రము కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ యంత్రానికి 100% ఎఫిషియన్సీ ఉండదు అని తెలుస్తుంది అని చెప్పాడు. ఓకే. అక్కడ మనకు తెలుస్తుంది ఎందుకు ఉండదు ఏంటనే విషయం మనం మాట్లాడుకుంటాము. ఇక్కడ చూడండి, ఉష్ణాశయము లేదా ఉష్ణ జనకం యొక్క ఉష్ణోగ్రత క్యాపిటల్ T1 వద్ద ఉంటుందన్నమాట అది. ఓకే. అదే సింకు ఎల్లప్పుడూ కూడా T2 ఉష్ణోగ్రత దగ్గర ఉంటుంది. ఉష్ణ బంధక స్టాండ్ అనమాట. అంటే ఏంటిది? ఇక్కడ ఉష్ణ బంధక పదార్థంతో అంటే ఉష్ణాన్ని తనకుండా పంపించినటువంటి ఒక చెక్క లేదా ధర్మకోలు లేదా ప్లాస్టిక్ లాంటి పదార్థాలతో ఈ ఉష్ణ బంధక స్టాండ్ని తయారు చేస్తారు. దానికంటే ఇక్కడ పైన చూడండి, పనిచేయ పదార్థంలో ఈ చుట్టూ ఉండేటటువంటి ఈ గోడ అదే విధముగా ముషలకము ఈ 3 కూడా ఉష్ణ బంధకంతో తయారు చేయబడి ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ స్తూపాకార ఓకే ఆకారం యొక్క అడుగు భాగం చూసారా? ఈ అడుగు భాగం. ఈ అడుగు భాగం మాత్రము ఉష్ణ వాహకంగా పనిచేస్తుంది అనమాట. అందుకే చూడండి, అడుగు భాగం మీద మీకు కేవలం ఒకటే లైన్తో రిప్రజెంట్ చేశాడు. ఎప్పుడైనా కానీ ఓకే ఉత్తమ వాహకమైనటువంటిది ఒకటే లైన్ తోటి ఉంటుంది అనమాట. అదే అధమ వాహకం అయితే 2 బ్రాడ్గా మనం రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ చూడండి, దీని చుట్టూ అధమ ఉష్ణ వాహకము, బట్ పై పార్ట్లో మాత్రము ఉష్ణవాహకం అనమాట. ఇక్కడ ఉష్ణవాహకము, ఇది మొత్తం ఉష్ణ బంధకమే. ఓకే. కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, చుట్టూనేమో ఉష్ణ బంధకము, పైన ఈ పార్ట్లో మాత్రము ఒక సింగిల్ లైనే ఉంది కదా. అంటే అదేంటంటే ఉష్ణ వాహకము అని అర్థం అనమాట. ఈ పాయింట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు తర్వాత అంటే ఇవన్నీ
ఉష్ణ ఐ మీన్ ఈ కార్నో యంత్రాన్ని పని చేయించడానికి కావాల్సినటువంటి పరిస్థితులన్నమాట. ఇప్పుడు మనం మనం చూస్తాం అలా ఎందుకుండాలి ఏంటి అనేది. చాలా సింపుల్. ఓకే. సో, మెటీరియల్‌తో పాటుగా మనము వెళదాము. నెక్స్ట్ పేజ్ ఏది? యెస్, ఇది. ఓకే. సో, ఈ ఉష్ణ యంత్రంలో మనకి ప్రతి యంత్రానికి ముఖ్యంగా 4 అంశాలు ఉండాలి అని వాడు మనకి క్లియర్‌గా చెప్తున్నాడు చూడండి. 4 అంశాలు ఉండాలి. మొదటిది ఉష్ణాశయము, సోర్స్. మొదటిది ఉష్ణాశయము, సోర్స్ అన్నమాట. ఇది క్యాపిటల్ T1 అనే హెచ్చు ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. ప్రతి లైన్, ప్రతి వర్డ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఎందుకంటే తక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి పర్ఫెక్ట్‌గా మీరు రాయాలి. క్యాపిటల్ T1 అనే హెచ్చు ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. ఉష్ణాశయం నుంచి యంత్రము ఎంత ఉష్ణాన్ని గ్రహించినా ఉష్ణాశయం యొక్క ఉష్ణోగ్రతలో మార్పు రాదు. అంటే దీని ఉష్ణ ధారణ సామర్థ్యము చాలా ఎక్కువ అని రాశాడు. అంటే ఉష్ణాశయము అంటే ఉష్ణానికి ఒక ఆశయము అనమాట. అంటే ఉష్ణానికి అది ఒక సోర్స్ అని అర్థం. ఓకే. అంటే దాంట్లోంచి మీరు కొంత ఎంత ఉష్ణ శక్తిని గ్రహించినప్పటికీ కూడా దాని యొక్క ఉష్ణోగ్రత T1 నుంచి తగ్గిపోకుండా ఉంటుందన్నమాట. అలాంటి ఒక ఆదర్శమైనటువంటి ఆశయాన్ని మనం తీసుకోవాలి. ఉష్ణాశయాన్ని తీసుకోవాలన్నమాట. అంటే జనరల్‌గా ఇప్పుడు ఒక వస్తువు ఉంది. దాని నుంచి మనం ఉష్ణాన్ని తీసుకుంటున్నాం అనుకోండి, దాని యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోతుందన్నమాట. కానీ ఎప్పుడైతే ఆ వస్తువుకి ఉష్ణ ధారణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందో, అంటే దాంట్లో ఎక్కువ ఉష్ణ శక్తిని ఆల్రెడీ నిక్షిప్తం చేసుకొని ఉంటే గనక, మీరు ఎంత ఉష్ణాన్ని గ్రహించినప్పటికీ కూడా దాని యొక్క ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు రాదనమాట. కాబట్టి ఉష్ణాశయం యొక్క ఉష్ణోగ్రత ఐ మీన్ పదార్థం యొక్క ధర్మం ఎలా ఉండాలి అంటే, దీనికి అధిక ఉష్ణ ధారణ సామర్థ్యాన్ని కలిగి ఉండాలన్నమాట. అధిక ఉష్ణ ధారణ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఇది ఇంపార్టెంట్. అలాగే సింక్‌కి అధిక ఉష్ణధారణ సామర్థ్యము కలిగి ఉండాలి. ఈ సింక్ విషయంలో ఏంటి అంటే T2 క్యాపిటల్ T2 అనేటటువంటి తక్కువ ఉష్ణోగ్రత వద్ద అది ఉంటుంది. సో, దానికి మీరు ఎంత ఉష్ణ శక్తిని ఇచ్చినప్పటికీ కూడా దాని యొక్క ఉష్ణోగ్రత అనేది T2 నుంచి ఇంకా పెరగదనమాట. పెరగకూడదు. అలా ఉంటుంది. ఓకే. ఇవి ఆదర్శమైనటువంటి ఒక కాన్సెప్ట్‌లు. సో, చెప్పుకుందాం మనం దాని గురించి. ఇప్పుడు సింక్ చూడండి. ఇది T2 క్యాపిటల్ T2 అనేటటువంటి ఓకే. అనే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. దీనికి మరికొంత ఉష్ణము కలిపినా ఉష్ణోగ్రతలో మార్పు రాదు. సింక్‌కి ఎప్పుడు కూడా ఉష్ణాన్ని ఇస్తామనమాట మనం. ఉష్ణాన్ని కలుపుతాం దానికి. సో, దీని ఉష్ణధారణ సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉండాలి. అలా ఉంటేనే జరుగుతుందనమాట. ఒకవేళ ఉష్ణధారణ సామర్థ్యం తక్కువ ఉందనుకోండి, మీరు కొంత ఉష్ణ శక్తిని ఇచ్చేటప్పటికి దాని యొక్క ఉష్ణోగ్రత పెరిగిపోతుంది బాగా అనమాట. ఓకే. సో, అధిక ఉష్ణధారణ సామర్థ్యం ఉంది అంటే అర్థం ఏంటి అంటే, ఎక్కువ ఉష్ణాన్ని తీసుకున్నప్పటికీ కూడా తన యొక్క ఉష్ణోగ్రత పెరగదు. ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రత. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉష్ణాన్ని ఇచ్చినా కూడా దాని యొక్క ఉష్ణోగ్రత పెరగదు. అదేవిధంగా ఆ వస్తువులోంచి మీరు కొంత ఉష్ణ శక్తిని తీసుకున్నా కూడా దాని యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోదనమాట. అలాంటి పదార్థము అని అర్థం. ఓకే. మూడవది పక్క గోడలు అధమ వాహక పదార్థముతోనూ, అడుగు భాగము ఉష్ణ వాహక పదార్థంతో చేయబడిన స్తూపములో పనిచేసే పదార్థముగా ఆదర్శ వాయువును ఉంచుతారు. చూసారా క్లియర్‌గా ఇక్కడ మనకి వాడు చెప్తున్నాడు. పక్క గోడలు అధమ ఉష్ణవాహక పదార్థముతోనూ, అడుగు భాగము ఉష్ణవాహక పదార్థముతోనూ చేయబడిన స్తూపములో పనిచేసే పదార్థముగా ఏముంటుంది? ఒక ఆదర్శ వాయువు ఉంటుందన్నమాట. ఆదర్శ వాయువు అంటే ఏమిటి? అంటే బాయిల్ మరియు చార్లెస్ నియమాలని పాటించేటటువంటి వాయువులని ఆదర్శ వాయువులు అంటారు. కాబట్టి ఆదర్శ వాయువుని ఉంచుతారు. ఈ స్తూపములో అధమ ఉష్ణవాహకపు ముషలకము ఘర్షణ లేకుండా కదలగలుగుతుంది. ఓకే. ఈ స్తూపములో అధమ ఉష్ణవాహకము ముషలకం ఘర్షణ లేకుండా కదలగలుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ చూడండి. ఉష్ణ బంధకపు పదార్థముతో చేయబడిన స్టాండ్ కూడా ఉంటుంది. ముషలికం అమరికను ఉష్ణ బంధక స్టాండ్‌పై ఉంచుదురు. ఓకే. ముషలకం అమరికను అంటే ఏంటి? ఆదర్శ వాయువు ఉన్నటువంటి దాన్ని ఉష్ణ బంధకపై స్టాండ్‌పై ఉంచారనుకోండి. ఆల్రెడీ దానికి ఏది ఈ ముషలకంతో ఉన్నటువంటి
స్తూపాకార పాత్రకి చుట్టూ మరియు ముషలకం కూడా అధమ ఉష్ణవాహకంతో చేయబడి ఉంటాయి. ఇప్పుడు మీరు దీన్ని తీసుకెళ్ళి ఉష్ణ బండక స్టాండ్ మీద పెట్టారు అంటే దాని అడుగు భాగం యాక్చువల్‌గా ఏంటి? ఓకే. దాని అడుగు భాగము ఉష్ణవాహక పదార్థంతో చేయబడి ఉంటుందనమాట. కానీ ఇప్పుడు మీరు దాన్ని తీసుకెళ్ళి స్టాండ్ మీద పెట్టినప్పుడు పూర్తిగా ఇంకా అన్ని వైపులా పైన, కింద కూడా మొత్తము ఉష్ణబంధక పదార్థముతో కప్పబడినట్లు అవుతుందనమాట. అంటే మీరు ఈ ముషలకాన్ని తీసుకెళ్ళి ఈ ముషలకం అమరిక అందాము. ఈ ముషలకం అమరికను తీసుకెళ్ళి మీరొక ఈ స్టాండ్ మీద పెట్టినట్లయితే మొత్తం అన్ని వైపులా కూడా పూర్తిగా ఉష్ణబంధకంతో చేయబడుతుంది కాబట్టి ఇప్పుడు ఏదైనా ప్రక్రియ జరిగిందనుకోండి అది స్థిరోష్ణక ప్రక్రియ అవుతుందన్నమాట. అంటే ఇంకా బాహ్య పరిసరాల నుంచి తనకి ఉష్ణాన్ని తీసుకోవడం కానీ లేదంటే తను బాహ్య పరిసరాలకు ఇవ్వడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి స్థిరోష్ణక ప్రక్రియకి వాయువుని మీరు గురి చెయ్యదలుచుకున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ ముషలక అమరికని తీసుకెళ్ళి స్టాండ్ మీద పెట్టాలి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ ఉష్ణోగ్రత ప్రక్రియ చేయదలుచుకున్నారు అంటే అర్థం ఏంటి? వ్యవస్థకి మీరు ఉష్ణాన్ని ఇచ్చారు అనుకోండి, అది తీసుకోవడానికి రెడీగా ఉందనుకుందాం. అప్పుడు అంటే అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఈ ముషలక అమరికని తీసుకెళ్ళి ఓకే ఈ సోర్స్ ఉంది కదా ఉష్ణాశయం మీద పెట్టాలన్నమాట. ఎప్పుడైతే ఉష్ణాశయం మీద పెడతారో ఉష్ణాశయం యొక్క ఉష్ణోగ్రత క్యాపిటల్ T1 అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హయ్యర్ టెంపరేచర్ దొరుకుతుంది. రిమెంబర్ క్యాపిటల్ T1 అనేది హయ్యర్ టెంపరేచరు, సింక్ అనేది లోవర్ టెంపరేచర్లో ఉంటుంది. కాబట్టి ఈ క్యాపిటల్ T1 ఉష్ణోగ్రత వద్ద అధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి ఉష్ణాశయం నుంచి ఆటోమేటిక్గా కొంత ఉష్ణశక్తి ఓకే పదార్థంలోనికి ప్రయాణం చేస్తుంది, ఈ వాయువులోనికి ప్రయాణం చేస్తుంది. ప్రయాణించడానికి మార్గం ఉంటుందన్నమాట. ఎందుకని ఉష్ణాశయం యొక్క పైభాగము ఇక్కడ చూడండి, మీరు డయాగ్రామ్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఉష్ణాశయం యొక్క ఇప్పుడే కదా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే సో ఉష్ణాశయం యొక్క పైభాగము వేర్ ఇస్ దిస్ ఎక్కడ దిస్ వన్ ఉష్ణాశయం యొక్క పైభాగము ఉష్ణవాహక పదార్థంతో చేయబడి ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టినట్లయితే ఇది ఉష్ణవాహకమే, దీని అడుగు భాగం కూడా ఉష్ణవాహకమే అనమాట. కాబట్టి ఉష్ణాశయం నుంచి ఉష్ణం ఈజీగా ఈ వాయువులోనికి చెల్లుతుంది. దీన్ని తీసుకొచ్చి దీని మీద పెడతాం అనమాట. ఆ విధంగా చేస్తాం అంటే వ్యవస్థ ఉష్ణశక్తిని తీసుకుంటుంది. ఉష్ణశక్తిని తీసుకుంటుంది అంటే అది సమ ఉష్ణోగ్రత ప్రక్రియ మోడల్ అనమాట. ఓకే సో ఆ విధంగా ఈ అరేంజ్మెంట్ తోటి మనము సమ ఉష్ణోగ్రత ప్రక్రియ, స్థిరోష్ణక ప్రక్రియ, అదేవిధంగా సంకోచము, వ్యాకోచము కూడా చేయొచ్చు. ఈ నాలుగింటిని మనము చేసి ఒక సైకిల్గా మనము తయారు చేసి దాని నుంచి ఓకే ఈ కార్నో యంత్రాన్ని పనిచేసేటట్టుగా చేస్తాము. దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో రేపే ఉంది కదా, రేపు అంటే ఐ థింక్ సెకండ్ అవర్ ఎప్పుడు ఉంది. సో దాంట్లో మనము దాన్ని చూసి కంప్లీట్గా నేర్చుకుందాము. ఓకేమ్మా. సో ఇక్కడతోటి క్లాసు ఆఫ్ చేద్దాం. ఓకే సీ యూ.